సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'ఎన్టీ రామారావు' గారి 'వేటగాడు' సినిమాకి 46 ఏళ్ళు నిండాయి సార్. సో, అప్పట్లోనే ఇదొక యాక్షన్ ఫిలిమ్స్‌లోనే కొత్త ట్రెండ్ సెట్ చేసిందని కూడా విన్నాము. సో, మరి సినిమా 46 ఏళ్ళు వచ్చిన సందర్భంగా ఆ సినిమా విశేషాల గురించి ఒక్కసారి మీ మాటలో చెప్తారా సార్? అంటే 'వేటగాడు' సినిమా ఇది 79లో రిలీజ్ అయింది. 79 జూలై 5వ తారీఖు. అంటే సరిగ్గా ఈరోజే రిలీజ్ అయింది. అప్పుడు సినిమా హాళ్ళన్నీ కూడా కోలాహలంగా మారిపోయినటువంటి ఒక సందర్భం. అడవి రాముడు, తర్వాత యమగోళ, ఆ వరుసలో రాఘవేంద్రరావు రామారావు గారి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు అంటే కేడీ నెంబర్ 1 ఈ వరుసలో వేటగాడు అనేది ఒక సరికొత్త రికార్డుని నెలకొల్పినటువంటి సినిమా. అర్జున్ రాజు గారి బ్యానర్ రోజా మూవీస్లో వచ్చినటువంటి మొదటి సినిమా కూడా. ఆ సినిమాలో రామారావు గారి పక్కన ఎవరిని తీసుకోవాలి హీరోయిన్గా అనేది ఒక చర్చ. అంటే ఈ సినిమాకి సంబంధించిన రచన వ్యవహారం అంతా కూడా జంధ్యాల గారు చేశారు. జంధ్యాల గారు ఈ సినిమాకి మహాభారతంలోని శమంతక మనోపాఖ్యానాన్ని తీసుకున్నారు ఒక ఎపిసోడ్గా. తీసుకొని దాని ఆధారంగా దాని చుట్టూ కథ అల్లాడు. అంటే హీరో పాత్ర శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడి పాత్రని సోషలైజ్ చేశారు. చేసి ఇక్కడ ఏం చేశారంటే, మీకు శమంతక మనోపాఖ్యానంలో వ్యవహారం ఏంటంటే శ్రీకృష్ణుడు అపనిందల పాలవుతాడు. కారణం ఆయన చవితి రోజు పాలల్లో చంద్రుడిని చూస్తాడు. చూడటం వలన అపనిందల పాలవుతాడు. ఆ అపనిందలు బాపుకోవడానికి ఆయన ఏం చేశాడు అనేది కథ. ఇక్కడ ఒక మణి గురించినటువంటి గొడవ. ఒక జమీందారు ఇంకో జమీందారుని నా కూతురికి చాలా ఇష్టము, అంటే నా కూతురు బర్త్డేకి ఒక డైమండ్ ఇవ్వటం నాకు అలవాటు, మీ దగ్గర ఒక కాస్ట్లీ డైమండ్ ఉందని తెలిసినాక అది ఇవ్వండి, ఎంతైనా పర్వాలేదు, నేను కొనుక్కుని నా కూతురికి కానుకగా ఇస్తాను అంటాడు. అంటే దానికి ఆ జమీందారు అంగీకరించాడు. అది మా వంశానికి సంబంధించిన గౌరవము, దాన్ని ఎలా అమ్ముకుంటామని అనుకున్నారు మీరు, అలా అమ్మని నేను, మీరు వెళ్ళిపోండి అంటాడు. వచ్చేస్తాడు ఈ జమీందారు. ఈలోపు ఆ జమీందారు గారి భార్య ఆ మణితో సహా బయటకు వెళ్ళటం, ఆవిడని అడవిలో కొంతమంది అటకాయించి ఏమైపోయిందో తెలియదు, ఆ మణితో సహా ఆవిడ మాయమైపోతుంది. ఈ జమీందారు గారు ఏమనుకుంటాడంటే, అంతకుముందు ఈ పొరుగు జమీందారు వచ్చి అడిగాడు కాబట్టి ఈయనే తన భార్యను అంతం చేసి ఆ మణిని సొంతం చేసుకున్నాడు అనే అభిప్రాయానికి వస్తాడు. వచ్చి తన కూతుర్ని తీసుకుని భార్యా వియోగంతో పట్టణానికి వెళ్ళిపోయి బతుకుతూ ఉంటాడు. ఆ బతుకుతున్న క్రమంలో ఆ జమీందారు గారి కూతురు, ఈ జమీందారు గారి కొడుకు ఇద్దరు ప్రేమలో పడతారు. ప్రేమలో పడిన తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్లి చేయటానికి ఆయనకి కూడా పెద్ద అభ్యంతరం ఏం కనపడదు. సరిగ్గా ఆ సమయంలో దివాన్ గారు వచ్చి ఇతను ఫలానా జమీందారు కొడుకు అని చెప్తాడు. చెప్పగానే నా భార్యని చంపి నా నగనెత్తుకుపోయాడు మీ నాన్న అని ఆయన రెచ్చిపోతాడు. ఇదేమిటి, ఇంతకాలం తన తండ్రి పేరు చెబితే చేతులెత్తి మొక్కిన వాళ్ళనే చూశాడు కానీ ఇలా తిట్టిన వాడిని చూడనటువంటి ఆ జమీందారు గారు అబ్బాయి తన వంశం మీద తన తండ్రి మీద పడ్డ నిందని బాపడం కోసం అడవిలోకి వెళ్తాడు. ఇది స్టోరీ. ఓకే. అక్కడి నుంచి ఆ నిందని ఎలా బాపాడు, ఎవరు దోషులు, ఎవరు చేశారు నిజానికి అని చెప్పి ఇదంతా ఫైట్ అవుట్ చేసి ఆయన ఆ జమీందారు గారి భార్యని సురక్షితంగా కాపాడి ఆ నగని, ఆ మణిని, జమీందారు గారి భార్యని తీసుకొచ్చి ఆ జమీందారు గారికి అప్పచెప్పి తన తండ్రి మీద తన వంశం మీద పడిన నిందని చెరిపివేసి ఆ జమీందారు గారి కుమార్తెను పెళ్లి చేసుకోవటం, ఇది స్టోరీ. ఓకే. ఈ కథని రామారావు గారికి జంధ్యాల గారు వినిపించినప్పుడు ఆయన చెప్పాడు, అడిగాడు, ఇది శమంతక మనోపాఖ్యానమే కదా నువ్వు చెప్తోంది నాకు. అదేనండి అన్నాడు. ఓకే, బాగానే ఉంటుంది, వర్కౌట్ చేయండి అని చెప్పాడు ఆయన. సినిమా స్క్రిప్ట్ అయిపోయింది. ఇందులో టిపికల్గా అంటే జంధ్యాల గారికి మొదటి నుంచి కూడా ప్రతి పాత్రకి ఒక మేనరిజం పెట్టడం ద్వారా ఆ పాత్ర ప్రజల్లో గుర్తుండిపోయేలాగా డిజైన్ చేయటం అనేది ఒక అలవాటు.
ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో కూడా ఆ ధోరణి కనిపిస్తుంది. ప్రతి పాత్రకి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. అలా వేటగాడులో ప్రతి క్యారెక్టర్కి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. అందులో సత్యనారాయణ క్యారెక్టర్ ఒకే రంగు బట్టలు వేసుకుంటాడు. ఆయన హ్యాట్ టు బూట్ ఒకే కలర్లో ఉంటాడు. అది ఆ పాత్ర ప్రత్యేకత. తర్వాత రావుగోపాలరావు క్యారెక్టర్ ప్రాసలోనే మాట్లాడతాడు. ఆయన ప్రాస దాటి మాట్లాడతాడు. అది ఆయన క్యారెక్టర్. ఇలా ప్రతి పాత్రకి ఒక లక్షణాన్ని పెట్టి జనాలను ఎంటర్టైన్ చేయటం. అల్లు రామలింగయ్య గారి క్యారెక్టర్, నగేష్ క్యారెక్టర్, ఇలా వీళ్ళందరి క్యారెక్టర్ల నుంచి విపరీతమైన ఎంటర్టైన్మెంట్ నడుపుతాడు. మధ్యలో ఒక పులి పాత్ర, ఆ పులి వీళ్ళతో ట్రావెల్ అవటం, ఆ పులి చేసేటువంటి విన్యాసాలు, ఇలా రకరకాల ఎలిమెంట్స్ని పెట్టి థియేటర్కి వచ్చినటువంటి ప్రేక్షకుడు టైటిల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే శుభం కార్డు పడే వరకు పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ అయిపోవటం. మధ్యలో పాటలు, ప్రతి పాట పెద్ద హిట్. అది చక్రవర్తి గారి మ్యూజిక్, అలాగే వేటూరు సుందరరామూర్తి గారి లిరిక్, సలీం గారి డ్యాన్సు. ముఖ్యంగా ఇందులో ఆకుచాటు పిందె తడిసే అనేటువంటి రైన్ సాంగ్ విపరీతంగా పేలి, అంటే చాలా పెద్ద హిట్ అయ్యి, అడవిరాముడు సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటని మించినటువంటి సక్సెస్ సాధించింది ఆ పాట. అలాగే కొండమీన సందమామ అనేటువంటి పాట, ఇలా ప్రతి డ్యూయెట్. అందులో ఒక పాటకి రాఘవేంద్రరావు గారే కొరియోగ్రఫీ చేశాడు, జాబిలితో చెప్పనా అనే పాట. అది రామారావు గారు శ్రీదేవి మీద చిత్రీకరణ జరుపుకుంది. దాదాపు అదే సెటప్, అదే పద్ధతి, అదే కొరియోగ్రఫీ ఆయన పెళ్లి సందడిలో కూడా ఒక పాటలో వాడాడు రాఘవేంద్రరావు గారు. అంటే ఆ రోజున అక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది అనుకుని చేశాడు, వర్కౌట్ అయింది. అలా పాటల టేకింగ్ చాలా బాగుంటుంది ఈ సినిమాలో. కేఎస్ ప్రకాష్ గారి ఫోటోగ్రఫీ చాలా అందంగా ఉంటుంది సినిమా. ప్రతి ఫ్రేము చాలా అద్భుతంగా చిత్రీకరించాడు ఆయన. బి గోపాల్ వీళ్ళందరూ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఆయన దగ్గర, రాఘవేంద్రరావు గారి దగ్గర. ఇలా అన్ని క్రాఫ్ట్లు చాలా బాగా వర్కౌట్ చేసినటువంటి సినిమా ఇది వేటగాడు. అలా ఈ సినిమా ముందు హీరోయిన్ ఎవరు అనేది అనుకున్నప్పుడు, అంతకుముందు జయప్రదతో చేశారు, ఆయన జయసూద్తో చేశారు. అప్పటికి ఉన్నటువంటి యంగ్ గర్ల్స్ అందరితోనూ చేసుకుంటూ వస్తున్నాడు. అలా చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో వేటగాడులో ఎవరితో అనేది వచ్చినప్పుడు శ్రీదేవి అనేది రాఘవేంద్రరావు గారి బ్రెయిన్లో మొలిచినటువంటి మొక్క. అంటే అంతకు ముందే ఆయన 16 ఏళ్ల వయసు అని సినిమా చేస్తున్నాడు శ్రీదేవితో. అందుకని శ్రీదేవిని పేరు చేస్తే బాగుంటుంది అనేది ఆయన అభిప్రాయం. దీన్ని అర్జున్ రాజు గారితో చెప్పాడు ఆయన. చెబితే అర్జున్ రాజు గారు ఏమన్నాడంటే, బడిపంతులు సినిమా అంటే 72లో వచ్చిన బడిపంతులు సినిమాలో ఆయన మనవరాలుగా యాక్ట్ చేసింది అమ్మాయి. ఆ అమ్మాయి హీరోయిన్ మీ పక్కన అనేది చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి వద్దు, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతోనే వెళదాం అని అంటే ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి వీళ్ళు ఆయన దగ్గరకు విషయాన్ని పంపించారు. రామారావు గారితో సాన్నిహిత్యం ఉన్నటువంటి ఒక మిత్రుడి ద్వారా పంపించారు. పంపిస్తే ఆయనకి చెప్పారు, ఆయన వెళ్ళి రోజా మూవీస్ వాళ్ళు మీతో చేస్తున్నటువంటి సినిమాలో హీరోయిన్ శ్రీదేవి అనుకుంటున్నారండి, నాకైతే నచ్చలేదు అన్నాడట ఆయన. అంటే శ్రీదేవి ఎవరు అని అడిగాడు రామారావు గారు. అదేనండి, బడిపంతుల్లో మీ మనవరాలుగా వేసిన అమ్మాయిని ఇప్పుడు మీ పక్కన హీరోయిన్గా వేయాలనుకుంటున్నారు అంటే డైరెక్టర్కి ఏమిటి, డైరెక్టర్ అభిప్రాయం ఏమిటి అన్నట్టే. అసలు ప్రపోజలే డైరెక్టర్ నుంచి వచ్చింది అంటే డైరెక్టర్కి లేని అభ్యంతరం మనకెందుకు ఉండాలి అన్నట్టు. వెంటనే ఈ విషయం అక్కడ చెప్పారు. చెప్పగానే రాఘవేంద్రరావు గారు అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయ్యి అయిన సందర్భంగా ఆయన అడిగారు, శ్రీదేవి వయసు ఎంత ఉంటుంది అంటే 16 ఉండొచ్చు అనుకుంటున్నానండి అన్నట్టే. మనకి 14 కదా, పెట్టి పర్వాలేదు అన్నట్టే. అలా శ్రీదేవిని పేరు చేశారు. అక్కడి నుంచి ఈ సినిమా ఎప్పుడైతే సూపర్ హిట్ అయిందో, ఇది 400 రోజులు ఆడేసినటువంటి సినిమా. ఈ 400 రోజులు ఆడటం అనేది ఇప్పుడు చెప్తే చాలా విచిత్రంగా ఉంటుంది. అలా రిలీజ్ అయిన ప్రతి సెంటర్లోనూ శతదినోత్సవం జరుపుకుంది.
జరుపుకుని సిల్వర్ జూబ్లీ దాటి 408 రోజులు ఇలా ఆడేసినటువంటి సందర్భం. అలాంటి ఆ లెవెల్ హిట్లు ఆ రోజుల్లో వచ్చేవి. అది చరిత్ర. అంటే అప్పుడు సినిమా తప్ప ఎంటర్టైన్మెంటు లేదు, సినిమా చూడాలంటే థియేటర్ తప్ప వేరే మార్గము లేదు. ఇప్పట్లాగా ఇంటర్నెట్లో కంటెంట్ అవైలబిలిటీ వచ్చేస్తే ఎన్ని రోజులు ఆడుండేదా వేటగాడైనా అడవిరాముడైనా అనేది డౌటే. కాబట్టి ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో ఆ ఇమేజ్ ఆ స్టోరీ అలా వర్కౌట్ అయ్యి అది చాలా పెద్ద హిట్ అయ్యి హిట్ పెయిర్గా మారిపోయారు వాళ్ళిద్దరూ, రామారావు శ్రీదేవి. అక్కడి నుంచి వరుసగా ఆయనతో ఆవిడ సినిమాలు చేశారు. అదే బ్యానర్లో నెక్స్ట్ పిక్చర్ కొండవీటి సింహం రోజా మూవీస్లో, అది కూడా చాలా పెద్ద విజయం సాధించిన సినిమా. వేటగాడి రికార్డులని మళ్ళీ కొండవీటి సింహం తిరగరాసింది. అలా వేటగాడు అనేది రామారావు గారి సినిమా కెరీర్ అంటే 77 నుంచి మొదలైనటువంటి ఒక విజయ యాత్రలో 79వ సంవత్సరం రిలీజ్ అయినటువంటి వేటగాడు ఒక సరికొత్త చరిత్ర సృష్టించినటువంటి చిత్రం. ఇందులో జంధ్యాల గారి మార్కు చాలా ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా రావు గోపాలరావు మీద నడిపినటువంటి డైలాగ్స్, ఆయన ప్రాస డైలాగ్స్, ఈస్టు స్టువర్ట్పురం స్టేషన్ మాస్టర్ ఫస్ట్ సన్ వెస్ట్కి వెళ్ళి తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్టులో అతి బెస్ట్గా పాస్ అయ్యి వచ్చి ఇలా మొదలవుతుంది ఆయన డైలాగ్. ఇవి విపరీతంగా జనాలను కనెక్ట్ చేసుకుంది. అలా జంధ్యాల గారు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. అడవిరాముడు కూడా అయిందే, అడవిరాముడు డైలాగ్స్ కూడా జంధ్యాలే, వేటగాడికి జంధ్యాల గారే, కొండవీటి సింహానికి సత్యానంద్ గారు రాశాడు. అలా జంధ్యాల రావు గోపాలరావు వాళ్ళ కాంబినేషన్లో రావటం, అలాగే రాఘవేంద్రరావు గారు జంధ్యాల కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాల్లో ఇది చాలా పెద్ద హిట్. కంపారిటివ్గా అడవిరాముడు మించిన విజయం ఇచ్చింది ఇది వేటగాడు. ఇప్పటికీ ఆ సినిమాలో పాటలు జనాలు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆ స్థాయి విజయాన్ని ఇచ్చినటువంటి సినిమా. ఈ సినిమా శతదినోత్సవానికి కూడా నాగేశ్వరరావు గారే చీఫ్ గెస్ట్. ఇది మెడ్రాస్లోనే చేశారు. ఆయన ఎంజీఆర్ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళు హాజరయ్యారు ఆ ఫంక్షన్కి. వేటగాడు అనే సినిమా అదే టైటిల్తో మళ్ళీ సినిమా తీశారు, కానీ అది ఫెయిల్యూర్ మూవీ. రాజశేఖర్తో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చేశారు. అదొక విఫల ప్రయోగం. వేటగాడు అనగానే గుర్తొచ్చే సినిమా ఎన్టీఆర్, శ్రీదేవి, రాఘవేంద్రరావు గారి కాంబోలో వచ్చిన సినిమానే. ఆ సినిమా సాధించిన విజయం, పర్టికులర్గా ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు ఆ సినిమాలో. చాలా అంటే స్టెప్స్, డ్యాన్సులు. రామారావు గారు ఆయన ఎప్పుడో కూచిపూడి నేర్చుకున్నాడు ఆయన దగ్గర, వెంపటి వారి దగ్గర. ఆ కళని బాగా విపరీతంగా వాడినవాడు రాఘవేంద్రరావు గారు. తర్వాత సలీం బాగా వర్కౌట్ చేశాడు. రామారావు గారి మీద ఏ స్టెప్స్ వర్కౌట్ అవుతాయి, ఆడియన్స్ని ఎలా రెచ్చగొట్టచ్చు అనే విషయం బాగా తెలుసు ఆయన. అలా వేటగాడు కమర్షియల్గా చాలా పెద్ద హిట్. ఇది విజయవాడలో అప్సరా లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళ ద్వారా రిలీజ్ అయింది. లక్ష్మీ ఫిలిమ్స్ థియేటర్ అప్సరా, కానీ విజయవాడ దీనిలో పడింది, దుర్గా కళామందిర్లో పడింది. థియేటర్ అంటే చాలా పెద్ద థియేటర్ అది. అంత పెద్ద థియేటరు, అన్ని క్లాసులు అన్ని రోజులు ఫుల్ అవటం అంటే దాదాపు 50 రోజుల పైన ఫుల్ అయ్యి అదొక రికార్డు, అన్ని షోస్. అలాంటి ఒక అరుదైనటువంటి సినిమా వేటగాడు. అది ఇప్పుడు 46 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇదొక అంటే ఆ రోజుల్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ వీళ్ళందరూ కూడా సంవత్సరానికి కనీసం 7-8 రిలీజులు పెట్టుకునేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. 12 దాకా వెళ్ళేది ఈ సంఖ్య, 17 దాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒకే వారం 2 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని రిలీజులు ఉండటం వలన థియేటర్లు కళకళలాడినాయి, సినిమాలు బాగున్నాయి, సినిమాలు నడిచినాయి, జనాలు కూడా ఎంగేజ్ అయ్యారు. పైగా ఈజీ యాక్సెస్ ఉండేది, థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండేది. ఇవన్నీ
అంటే ఒక్కసారి ఈ విషయాలు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మనం కంపారిటివ్గా ఇప్పుడు థియేటర్లను చూస్తే బోసిపోయి ఉంటున్నాయి. ఆ రోజులతో పోల్చుకుంటే ఈ రోజుల్లో థియేటర్లు చూస్తే చాలా బాధ కలుగుతుంది. వేటగాడు నాటి రష్, ఆ రోజు బుకింగుల దగ్గర హడావిడి, అంటే చెమటలు పట్టి చొక్కాలు చిరిగిపోయి అలా జనాలు టికెట్ సాధించామనేటువంటి ఒక ఉత్సాహంతో బయటకు వచ్చేవాళ్ళు. ఆ వాతావరణం ఒక్కసారి తలుచుకుంటే, ఇప్పటి థియేటర్లు తలుచుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.